సారీ కీర్తి, ఏదో కోపంలో ఆ చెక్క చేతన్ గారు నా మీద వదిలిండని నేను నీ మీద వదిలినా. ఏమనుకోకు. ఇగో తీసుకో కీర్తి, సారీ. మీకు అలవాటే కదా, ముందు అమ్మాయిల మీద అరవడం, తర్వాత సారీ చెప్పి కిండర్ జాయ్ ఇవ్వడం. నువ్వు సరే, ఇప్పుడు ఎందుకు వచ్చినా చెప్పు. అదే నీకు సారీ చెప్పనీకి వచ్చినా కదా, తీసుకో. అరే, ఒక అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో తెలియదారా నీకు? చైనీస్ ముఖమోడా. సరే, సారీ చెప్పినావు కదా, వెళ్ళిపో, బాయ్. అరే వెళ్ళిపోతుందిరా, మాట్లాడరా. అరే సారీ చెప్పినా కదా. ఒరే సారీ చెప్తే కన్విన్స్ అవ్వాలి కదా, నీకెందుకురా బాబా అంత యాటిట్యూడ్, తగ్గురా, పోరా పోయి పిలిచి మాట్లాడరా. అరే, ఆ ముక్క వాడు చెప్పాలరా, నువ్వు కాదు. నువ్వు కీర్తి ఒకసారి రావా ప్లీజ్. చెప్పు. సారీ చెప్పడం చాలా చిన్న విషయం కీర్తి, ప్రామిస్ చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయను, అస్సలు ఓర్లను. సరే చెప్తే అర్థం కదా, నీకు చిత్రలాగా అవుతుందేమో అని భయపడి ఓర్లినా. ఇప్పుడు ఏమైంది? నాకు చిత్రలాగా అయినట్ట అంటే? అరే తప్పుగా అర్థం చేసుకోవడం, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం, నా భయం నాకుంటది. అట్లేం కాదు. ఎందుకు అవ్వదు? చిత్రతో ఇట్లయితే ఊహించుకున్నానా, కానీ అయ్యింది. అన్ని టైం ఒకటేలా ఉండవు కీర్తి. నాతో అట్లా అవ్వదులే. అవ్వదేంది? అన్ని టైంలో ఒకేలా ఉండవు. రేపటి నుంచి మనం కొంచెం దూరంగా ఉందాం. సరే. మళ్ళా చిత్రకైన టీమకి ఏమన్నా అయితే? అరే అవ్వదన్నా కదా. ఎందుకు కీర్తి? ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఆ చిత్ర మన స్కూల్కి రాకముందు నుండే నేను నిన్ను లవ్ చేస్తున్నా. అయినా ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ చెప్పి వేస్ట్. అరే నిజంగానా? అవును, నేను విన్ని 9th క్లాస్ ఉన్నప్పటి నుండే లవ్ చేస్తున్నా. వాడిని ఎంత ప్రేమించినో నాకే తెలుసు. వాడికి చెప్పాలంటే నాకు అంత ధైర్యం కూడా సరిపోలేదు. ఆ రోజు చిత్ర నీకు ఫ్లేమ్స్ రాసింది కదా, దానికన్నా ముందే నేను రాసిన నీకు ఇద్దాం అనుకున్నా. కానీ నువ్వేమో ఆ చిత్ర చిత్ర అనుకుంటూ పోయినావు. ఇంకా నేనేం చేయాలి? ఎవరికి చెప్పకుండా నాలో నేనే దాచుకున్నా. ఒకరోజు షార్ట్ బ్రేక్ లో నువ్వు ఫాస్ట్గా వచ్చి నన్ను గుద్దుకొని వెళ్ళిపోయినావు కదా. అప్పుడు కూడా చెప్తామనుకున్నా. అయినా ఆ నెక్స్ట్ డే నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా. కానీ నువ్వేమో ఇగో వీడితోనే ఆ చిత్ర లెటర్ రాసింది, అందులో ఏముందో నాకు తెలీదు అనుకుంటా జాక్ స్పారోలాగా పోజులు కొట్టును. ఇంకేం చెప్పాలి నేను? చెప్పు. ఆ మ్యాథ్స్ సార్ నిన్ను కొడుతున్నప్పుడు నీకు చిత్ర తప్ప ఇంకెవ్వరు కనిపించలే. కానీ నేను ఇంత బాధపడినానో నాకే తెలుసు. మరి నీకేమైంది? 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 ఒళ్ళు బతకం రండి. గెట్ అప్. నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకేం కాదు, కానీ అందరి ముందు చిన్న చూపు అవుతావని చెప్పి నేను ఎన్నిసార్లు నీ హోంవర్క్ రాసినానో నాకు తెలుసు. నీకు కొంచెం కూడా ఐడియా లేదు దాని గురించి. అయినా నీకోసం నేను స్టాండ్ తీసుకుంది ప్రేమ లేకుండానేనా?